హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. సో మీకు కొందరు వ్యక్తుల యొక్క ఏజెస్ ఇస్తారు, దాని మధ్య కొంత కండిషన్స్ ఇస్తారు. సో దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికంటూ ప్రత్యేకంగా ఫార్ములాస్ కానీ ఏమి ఉండవు. కాకపోతే టెక్నాలజీ కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగానే మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సపోజ్ ఒక వ్యక్తి ఏజ్ ఇచ్చి 5 years ఎగో అన్నారు అంటే 5 years ఎగో అంటే ఆ వ్యక్తి ఏజ్ నుంచి 5 సంవత్సరాలు తీసేయాలి. ఎగో మీన్స్ బ్యాక్. ఓకే, అలానే ఒక అదే వ్యక్తి ఏజ్ ఇచ్చి 5 years ఆఫ్టర్ అన్నారు అంటే ఆఫ్టర్ అంటే ఇంకా ముందు ఉంది కాబట్టి 5 years కలపాలి ఆ వ్యక్తి ఏజ్కి. సో ఈ టెర్మినాలజీ గుర్తుపెట్టుకుంటే ఈజీగానే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే రాజీవ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రాజీవ్ సేస్ ఆఫ్టర్ 5 years, సారీ ఆఫ్టర్ 15 years విల్ బి 5 times హిజ్ ఏజ్ 5 years బ్యాక్. సో రాజీవ్ అనే వ్యక్తికి ఏజ్ మనకు కావాలి. సో ఈ వ్యక్తి ఏజ్ ఎక్స్ అనుకుందాం. ప్రెసెంట్ ఇప్పుడు ఆ వ్యక్తి ఏజ్ ఎక్స్ అనుకుందాం. ఏమన్నాడు? ఆఫ్టర్ 15, ఆఫ్టర్ మీన్స్ 15 సంవత్సరాల తరువాత అంటే రాజీవ్ ఏజ్కి 15 years కలపాలి అంటే ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. విల్ బి అంటే ఇది ఎంతకి ఈక్వల్? 5 times ఆఫ్ హిజ్ ఏజ్ 5 years బ్యాక్. సో ఈ ఎక్స్కి, అతని ఏజ్ ఎక్స్ కదా, సో ఆ ఎక్స్కి 5 years బ్యాక్ అంటే ఎక్స్ మైనస్ 5 అవుతుంది. సో రాజీవ్ అనే వ్యక్తి యొక్క ఏజ్ 15 సంవత్సరాలు ఎంత ఉంటుంది అంటే 15 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అంటే 5 times into 5 years బ్యాక్ అతను ఎంత ఏజ్ ఉందో అంత ఉంటుంది. ఓకేనా? సో 5 years తీసేసాం, బ్యాక్ అన్నాడు కాబట్టి, రైట్. సో ఇది మనకి రిలేషన్ వచ్చింది. దీని నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 5తో మల్టిప్లై చేస్తే 5x మైనస్ 5 into 5 25. సో 25ని అటు పంపిద్దాము, ఎక్స్ని ఇటు పంపిద్దాము. సో అక్కడ 25 ఇటు ఏం చేస్తుంది? మైనస్ చేస్తుంది. అటు వెళ్తే ప్లస్ అంటే 25 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 15 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 5x. సో ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ అటువైపు వెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఇది ఎంత అయింది? 40. సో 5x మైనస్ ఎక్స్ అంటే 4x. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 40/4. ఎందుకంటే ఈ 4 ఇటు మల్టిప్లై చేస్తుంది, అటు వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, సో 10. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. అంటే ఎక్స్ అంటే ఏంటి? రాజీవ్స్ ఏజ్. రాజీవ్స్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 10. ఓకే, 10 years. సో కింద ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సూరి ఈజ్ 6 times ఆఫ్ వాణి. సూరి వాణి అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, సూరి అండ్ వాణి. సో వాణి ఏజ్ కన్నా సూరిది 6 రెట్లు ఎక్కువ, 6 times అంటే 6 into వాణి ఏజ్. సో వాణి ఏజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. సూర్యది ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా 6x అవుతుంది, ఎందుకంటే 6 times ఎక్కువ సూర్య ఏజ్. ఓకే, ఇప్పుడు వాణిస్ ప్రెసెంట్ ఏజ్ ఈస్ 10 years లెస్ దాన్ సూర్య ఏజ్. అంటే ఈ సూర్య ఏజ్ లోంచి వాణి ఏజ్ తీసేస్తే 10 years వస్తుంది. లెస్ దాన్ అన్నాడుగా, డిఫరెన్స్, రైట్. అంటే 6x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10/5. సో ఎక్స్ 2 వచ్చింది అంటే వాణి ఏజ్ ఎంత వచ్చింది? 2 years. మనకి ఎవరిది ఏజ్ కావాలి? ఫైన్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సూర్య ఏజ్ కావాలి. సో సూర్య ఏజ్ ఎంత? 6x కదా. సో 6 into x ఎంత వచ్చింది? 2. సో 6 into 2 మీన్స్ 12 years. ఇది సూర్య ఏజ్. ఓకే, నెక్స్ట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాజా అండ్ రమేష్ ఈజ్ ఇన్ ద రేషియో. సో రాజా ఉన్నాడు, అలాగే రమేష్ ఉన్నాడు. సో వాళ్ళ ఏజ్ యొక్క రేషియో ఇచ్చారు 3:4. ఇంతకుముందు ప్రీవియస్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో మన రేషియోస్ మీద ప్రాబ్లమ్స్ చేసాము. సో ఎప్పుడైతే 3:4 ఇచ్చారో అంటే రాజా 3 parts అంటే 3x అనుకుందాము, రమేష్ ది 4 parts 4x అనుకుందాం. ఇది వాళ్ళ ఏజ్. ఇంకా ఏమి ఇచ్చారు చూడండి, 5 years ఎగో దేర్ ఏజెస్ అన్నాడు. అంటే 5 years ఎగో మీన్స్ బ్యాక్ వెళ్ళాలి, అంటే 5 years తీసేయాలి, అంటే 3x మైనస్ 5. సో అలాగే సేమ్ రమేష్ ఏజ్ నుంచి కూడా 5 years తీసేయాలిగా, 4x మైనస్ 5. సో 5 సంవత్సరాల క్రితం వాళ్ళ ఏజ్ ఇది. వాళ్ళ ఏజెస్ ఏమన్నాడు? 5 years ఎగో దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు. సో ఈ రేషియో ఇచ్చారు 2:3.
5 years ago వాళ్ళ ఏజెస్ రేషియో కడితే ఎంత రావాలి 2:3. సో రెండు రేషియోస్ ఈక్వల్ అంటే మీకు చెప్పాను మిడిల్ 2 టైమ్స్ ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుందో చివరి 2 టైమ్స్ ప్రొడక్ట్ చేస్తే అంతే రావాలి, రైట్? సో చివరి 2 టైమ్స్ ఎంత 3x minus 5 into 3 is equal to middle 2 terms product ఎంత 4x minus 5 into 2. సో ఈ 3 తో ఈ రెండిటిని మల్టిప్లై చేయాలి. ఓకే, 3 into 3 9x minus 15 is equal to 2 into 4 8x minus 10. సో ఎక్స్లన్నీ ఒకవైపు నెంబర్స్ అన్ని ఒకవైపు తీసుకొద్దాం. సో ఇక్కడ 9x ఇలానే ఉంచండి. ఇటువైపు ఉన్న 8x ఇక్కడ దీనికి గుర్తు ఏముంది ప్లస్ ఉంది, సో ఇటు వస్తే అది మైనస్ అవుతుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న 15 దీనికి ఏంటుంది మైనస్ ఉంది, అటు వెళ్తే ప్లస్ అవుతుంది 15. సో అక్కడ ఆల్రెడీ -10 ఉంది. ఓకే, సో 9x లోంచి 8x తీస్తే 1x మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 5. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 వచ్చింది. సో అప్పుడు రాజా ఏజ్ ఎంత అవుతుంది 3x కదా రాజా ఏజ్. సో 3x అంటే 3 into 5 ఎంత 15. ఒకవేళ రమేష్ ఏజ్ కావాలంటే 4x 4 into 5 20. సో మనల్ని రాజా ఏజ్ ఒక్కటే అడిగాడు కాబట్టి మనం రాజా ఏజ్ ఒక్కటే కట్టాలి. ఓకేనా? సో ఈ విధంగా రేషియోస్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు, రైట్? ఇది చూడండి ఫోర్త్ ప్రాబ్లం. ఎట్ ప్రెసెంట్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ అరుణ్ దీపక్. అరుణ్ దీపక్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకి రేషియో ఎంత ఇచ్చాడు 4:3 వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో. సో అరుణ్ 4x అనుకుంటే దీపక్ది 3x అవుతుంది, రైట్? సో ఆఫ్టర్ 6 years అరుణ్ ఏజ్ విల్ బి 26. సో అరుణ్ ఏజ్ కి 6 years కలిపితే అంటే 4x plus 6 అది ఎంత అయింది 26 అయింది. సో దీని నుంచి x వస్తుంది చూడండి 4x is equal to 26. ఈ 6 ఇటువైపు వస్తే -6. సో ఏమైంది 4x is equal to 26 minus 6 అంటే 20. సో x equal to 20/4. సో 4 1s are 4 5s are. సో x వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు ఏం అడిగాడు వాట్ విల్ ద దీపక్ ప్రెసెంట్ ఏజ్. దీపక్ ఏజ్ ఎంత ఆల్రెడీ మనం అనుకున్నాంగా ఎంత 3x. సో 3x అంటే 3 into x వాల్యూ మనకు వచ్చింది 5. సో 15 years ఇది దీపక్ ఏజ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి రామ ఈజ్ యంగర్. యంగర్ మీన్స్ చిన్నవాడు, ఓల్డర్ అన్నారంటే పెద్దవాడు అని అర్థం. సో రామ శ్యామ్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో రామ ఈజ్ యంగర్ అంటే రామ చిన్నవాడు ఎవరికన్నా శ్యామ్ కన్నా. ఎన్ని సంవత్సరాలు చిన్న 4 సంవత్సరాలు చిన్న. సో శ్యామ్ వయసు x అనుకుంటే రామది ఏమైతుంది x - 4 ఎందుకంటే శ్యామ్ కన్నా 4 సంవత్సరాలు చిన్న కాబట్టి, రైట్? సో ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 7:9. సో వీళ్ళిద్దరు రేషియో ఎంత x - 4 x. ఇది ఎంతకి ఈక్వల్ అన్నాడు 7:9 కి ఈక్వల్ అన్నాడు. సో రామ ఏజ్ ఏమో x - 4 శ్యామ్ ఏజ్ ఏమో x. వీటి మధ్య రేషియో 7:9. సో ఈక్వల్ ఆఫ్ రేషియోస్ వచ్చాయంటే మనం మిడిల్ టర్మ్స్ ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి, చివరి టర్మ్స్ ప్రొడక్ట్ చేస్తే సేమ్ అంతే వాల్యూ రావాలి. సో చివరి టర్మ్స్ ఏంటి x - 4 into 9. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్స్ x into 7. ఓకే, సో 9 తో రెండింటిని మల్టిప్లై చేయాలి. 9 into x 9x minus 4 into 9 36. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇదంతా x into 7 మీన్స్ 7x. ఓకే, ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకొద్దాం. 9x ఇక్కడ ఇటువైపు ఉన్న 7x కి ఏముంది ప్లస్ ఉంది, అది ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్న 36 మైనస్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. ఓకే, సో 9x - 7x ఎంత 9x నుంచి 2x తీస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 36. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది 36/2 ఎంత 18. ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్ టు 18 అంటే శ్యామ్ ఏజ్ x కదా, శ్యామ్ ఏజ్ అయితే x కాబట్టి x అంటే 18 years. మనకి ఎవరిది కావాలి రామ ఏజ్ కావాలి. సో రామ్ ఏజ్ ఎంత 4 - x అంటే శ్యామ్ లోంచి 4 years తీసేయాలి. అంటే x లోంచి 18 లోంచి 4 years అంటే 14 years. సో రామ్ ఏజ్ మనకి 14 years వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ రాజా అండ్ రామ్. సో ఇద్దరు ఉన్నారు రాజా
రాజ్ అండ్ రామ్. సో వీళ్ళిద్దరికి రేషియో ఎంత ఇచ్చాడు? 3:5 ఇచ్చాడు. అంటే ఒకటిది 3x అనుకుంటే ఇంకొకటిది 5x. ఓకే. ఇంకా ఏమన్నాడు? అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. డిఫరెన్స్ మీన్స్ పెద్ద దాంట్లో వచ్చి తీసేయడమే. ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 2x. రైట్. డిఫరెన్స్ అంటే 5x నుంచి 3x తీసేయడమే. ఎంత వస్తుంది? 2x వస్తుంది. అది డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అన్నాడు? 18 yearsకి ఈక్వల్ అన్నాడు. అంటే 18. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 18/2 అవుతుంది. సో 9. సో ఈ x ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. 9 years. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? రామ్ ఏజ్ కనుక్కోమన్నాడు. రామ్ ఏజ్ ఎంత అనుకున్నామమ్మా? 5x. అంటే రామ్ ఈజ్ ఈక్వల్ టు 5x. అంటే 5 into x వాల్యూ 9 వచ్చింది. అంటే 45 years. ఓకేనా? అలా కాకుండా రాజా ఏజ్ కనుక్కోమంటే 3x చేస్తాం. ఏది కనుక్కోమంటే మనం అది చేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ 7th ప్రాబ్లం. The ratio between the present ages of P and Q. సో P ఒకరు, Q ఒకరు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ప్రెసెంట్ ఇప్పటి ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు? ఎంత? 6:7. ఇంకా ఏమన్నాడు? ఇఫ్ Q ఈజ్ 4 years ఓల్డర్ దాన్ P. అంటే Q అనేవాడు పెద్దవాడు, ఓల్డర్ అన్నాడు కదా. Q ఈజ్ 4 years ఓల్డర్ దాన్ P. అంటే P కన్నా 4 సంవత్సరాలు పెద్ద. Pని మనకు తెలియదు కాబట్టి x అనుకుందాము. ఓకే. సో Qకి 4x+4 4 సంవత్సరాలు పెద్ద P దానికన్నా. సో వాళ్ళిద్దరి ఏజ్ రేషియో అంటే x+4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు? 6:7 ఇచ్చినట్టు. దీని నుంచి చూడండి, మిడిల్ టర్మ్స్ అలాగే చివరి టర్మ్స్. సో చివరి టర్మ్స్ ప్రొడక్ట్ చేస్తే 7 into x 7x. మిడిల్ టర్మ్స్ ప్రొడక్ట్ చేస్తే x+4 into 6. అంటే 7x ఈజ్ ఈక్వల్ టు 6x + 24. ఓకే. సో 6x అటు తీసుకెళ్దాము. అంటే 7x - 6x ఈజ్ ఈక్వల్ టు 24. x ఈజ్ ఈక్వల్ టు 24. ఎందుకంటే 7x లోంచి 6x తీస్తే ఒక x లేదు. సో x వాల్యూ వచ్చింది. x వాల్యూ అంటే ఏంటి? P యొక్క ఏజ్. సో P యొక్క ఏజ్ ఎంత? 24 years. అప్పుడు Q ఏజ్ ఎంత అవుతుంది? P ఏజ్ కన్నా 4 years పెద్ద కదా. అంటే 24 + 4 అంటే 28 years వచ్చింది విలేజ్. బట్ మనకేం కావాలి? వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ P అండ్ Q ఆఫ్టర్ 4 years. సో ఇది ప్రెసెంట్ ఏజ్ అమ్మ. ఓకే. Pది అలాగే Qది ప్రెసెంట్ ఏజ్. మనకేం కావాలి? 4 years తర్వాత ఏజ్ కావాలి. అంటే P దానికి ఒక 4 years కలపాలి, Q దానికి ఒక 4 years కలపాలి. సో 4 years తర్వాత P ఏజ్ ఎంత అవుతుంది? 24కి 4 years అంటే 28 అవుతుంది. నెక్స్ట్ Qకి ఏమవుతుంది? 28కి ఇంకో 4 years కలపండి, 32 అవుతుంది. రైట్. సో ఆఫ్టర్ 4 years PQ యొక్క రేషియో అన్నాడు. అంటే P/Q కావాలి. అంటే 28:34. ఇదే ఎప్పుడు నేను మీకు ముందే చెప్పాను, రేషియో ఎప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో ఇవ్వాలి. అంటే కామన్గా ఏదైనా క్యాన్సిల్ అయిపోతూ ఉంటే ఆ నెంబర్తో మనం క్యాన్సిల్ చేయాలి. చూడండి, ఈ రెండు 4లో పోతాయి. 4 7 4 8. సో ఇంక మళ్ళీ ఇది ఇంకా దేంట్లోని పోదు. ఇదే సింప్లెస్ట్ ఫామ్ 7:8. సో 4 years తర్వాత P అండ్ Q యొక్క రేషియో ఎంతమ్మా? 7:8. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ రామ్, శ్యామ్, విజయ్ ముగ్గురున్నారు. రామ్, శ్యామ్ అండ్ విజయ్ ముగ్గురి యొక్క ఏజ్ అంటే సమ్ అన్నాడు కదా, ప్లస్ అంటే ముగ్గురి యొక్క ఏజ్ యొక్క సమ్ మొత్తము ఎంతకి ఈక్వల్ అన్నాడు? 72 years. అంటే మొత్తం 72. అలాగే ఇంకా ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఈజ్ 42 years. అంటే ఓన్లీ రామ్ది శ్యామ్ది ఎంత కలిపితే ఎంత? 42. సో 42 + విజయ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 72 అవ్వాలి కదా. సో 42 నాటి పంపించేస్తే విజయ్ ఏజ్ ఎంత వస్తుంది? 72 - 42 ఎంత అవుతుంది? 30. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ విజయ్ అంటే విజయ్ ఏజ్ వచ్చేసింది కదా, ఇదే 30 years. రైట్. సింపుల్గా మనం ఏంటంటే ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ద సమ్ ఆఫ్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 60 years. అంటే ఒక ఫాదర్ ఉన్నారు, అలాగే సన్ ఉన్నాడు. వీళ్ళ యొక్క సమ్ ఎంత అన్నారు? 60 సంవత్సరాలు. సో చూడండి, ఫాదర్ది సన్ది
60 సంవత్సరాలు అంటే చిన్నవాడు ఎప్పుడు సన్నే అయి ఉంటాడు, ఫాదర్ పెద్దవాడు అయి ఉంటాడు. రైట్. సో సన్ యొక్క ఏజ్ ఎక్స్ అయితే ఆటోమేటిక్ గా ఫాదర్ది 60 మైనస్ ఎక్స్ అంటే సన్ కి 10 సంవత్సరాలు ఉంటే ఫాదర్ది 50 సంవత్సరాలు ఉంటుంది, ఎందుకంటే ఆ రెండింటిని కలిపితే 60 రావాలి కాబట్టి. రైట్. సో 60 మైనస్ ఎక్స్ ఇది మనకి ఫాదర్ది సన్ది అనుకుందాం. ఇప్పుడు ఇంకా ఏమన్నాడు, 6 years ఎగో 6 సంవత్సరాల క్రితము అంటే తీసేయాలి. సో 6 సంవత్సరాలు వీళ్ళలోంచి తీయాలి, ఫాదర్ లోంచి తీయాలి, సన్ లోంచి చేయాలి. అంటే 60 మైనస్ ఎక్స్ మైనస్ 6, అలాగే ఇది ఎక్స్ మైనస్ 6. సో 6 years ఎగో ఫాదర్ ఏజ్ వాస్ 5 times ద ఏజ్ ఆఫ్ సన్. అంటే 6 years ఎగో ఫాదర్ ఏజ్ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ అమ్మా, 5 times ఆఫ్ సన్ ఏజ్, అంటే 5 into సన్ ఏజ్ అన్నమాట. సో దీని నుంచి చూడండి 60 మైనస్ 6 అంటే ఎంత, 54. 60లోంచి 6 తీస్తే 54 మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది ఈజ్ ఈక్వల్ టు 5తో మల్టిప్లై చేయండి, 5 into ఎక్స్ మైనస్ 5 6 30. ఓకే. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపు నెంబర్లన్నీ ఒకవైపు. సో ఇక్కడ 5x పెద్దది కాబట్టి దీన్ని అటే ఉంచి ఈ ఎక్స్ నెట్ పంపిస్తున్నాం. సో ఇక్కడ 54 ఉంది, ఇక్కడ ఉన్న నెంబర్ 30 ఏదైతే ఉందో దానికి మైనస్ ఉంది, ఇటు వస్తే ప్లస్. అలాగే ఇక్కడ 5x ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఉన్న నెంబర్ ఏదైతే మైనస్ ఎక్స్ ఉందో అది అటు వెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకే. సో ఇది ఎంత అవుతుంది, 84. సో ఇది 6x, 5x ప్లస్ 1x 6x. ఓకే. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 84/6 అవుతుంది. సో 6 1 6, అక్కడ 2 రిమైండ్ మిగులుతుంది. సో 24, 6 4 24. ఓకే. 14 years సన్ యొక్క ఏజ్ వచ్చింది 14 years. మనల్ని ఏం అడిగాడు ఇప్పుడు, సో ఆఫ్టర్ 6 years సన్ ఏజ్ కావాలి. సో ప్రెసెంట్ సన్ ఏజ్ ఇది, సన్ ఏజ్ ప్రెసెంట్ ఎంత, ఎక్స్ కదా, ఆ ఎక్స్ అంటే 14 years వచ్చింది. ఆఫ్టర్ 6 years అంటే దీనికి ఏం కలపాలి, 6 సంవత్సరాలు కలపాలి, అంటే 14 6 కలిపితే ఎంతమ్మా, 20 years. సో ఇది 6 years తర్వాత సన్స్ ఏజ్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఇది చూడండి, ప్రొడక్ట్ మీద ప్రాబ్లమ్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అని ఇచ్చినప్పుడు మనము ఆ ప్రాబ్లమ్స్ని 2 waysలో చేయొచ్చు. అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకొని చేయొచ్చు. బట్ ఎంపీసీఎస్ వాళ్ళు అంటే ఆ ఈక్వేషన్స్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి వస్తుంది. బట్ బీఏ బీకామ్ వాళ్ళకి ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ ప్రకారం మనం చేసుకుంటే చాలా ఈజీ వస్తుంది. సో చూద్దాం, ఇక్కడ రోషన్ అనే వ్యక్తి యొక్క వాళ్ళ మదర్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. అంటే మదర్ ఉన్నారు, అలాగే రోహన్. సో రోహన్ యొక్క ఏజ్ కన్నా వాళ్ళ మదర్ ఏజ్ 26 years పెద్ద. రైట్. అంటే రోహన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే వాళ్ళ మదర్ ఎక్స్ ప్లస్ 26. రైట్. అంటే వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత, 26. వీళ్ళ యొక్క ప్రొడక్ట్ ఇచ్చారు ఎప్పుడు, 3 years ఆఫ్టర్. ఓకే. సో చూడండి, ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మదర్కి రోహన్కి 3 years ఆఫ్టర్ ఇచ్చారు. అది 3 years ఆఫ్టర్ అనేది మనం తర్వాత చూసుకున్నాము. సో వీళ్ళిద్దరి యొక్క ప్రొడక్ట్ ఎంత ఇచ్చారు, 360 ఇచ్చారు. సో మనం 360ని ఫ్యాక్టర్స్ కింద రాసుకోగలగాలి. అంటే మనకి 360 ఫ్యాక్టర్స్ ఎలా అంటే, ఫ్యాక్టర్స్ అంటే మల్టిప్లికేషన్స్. రైట్. సో 60 into 6 రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 30 into 12 రాసుకోవచ్చు. అలాగే 36 into 10 రాసుకోవచ్చు. అలాగే 120 into 3 రాసుకోవచ్చు. ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాసుకోవచ్చు. రైట్. సో మదర్ ఈజ్ ఆల్వేస్ పెద్ద, సన్ ఏజ్ కన్నా మదర్ ఏజ్ పెద్ద. ఎంత, 26 సంవత్సరాలు పెద్ద. అంటే ఇద్దరు ఏజ్ యొక్క డిఫరెన్స్ ఎంత రావాలి, 26 సంవత్సరాలు రావాలి. అది ఎన్ని సంవత్సరాలైనా డిఫరెన్స్ లానే ఉంటుంది కదా. సో ఈ ఫ్యాక్టర్స్లో ఈ 360ని ఈ విధంగా రాసుకోగలిగాం కదా. సో ఇందులో పెద్ద ఏజ్ మదర్ది, చిన్న ఏజ్ సన్ది. సో ఏ రెండు ఇట్ల మధ్య 26 డిఫరెన్స్ ఉంటుందో అదే వాళ్ళ ఏజ్ అవుతుంది. రైట్. సో 60 మదర్ ఏజ్, 6 సన్ ఏజ్ అనుకుంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 54 ఉంది. సో ఇది కాదు, ఈ ఫ్యాక్టర్ కాదు, వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 30 మదర్ ఏజ్ అనుకోని 12 సన్ ఏజ్ అనుకున్నాం అనుకోండి. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, మనకి 18 డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది కాదు. నెక్స్ట్ 36
10 తీసుకుందాం. 36 మదర్ ఏజ్, 10 సన్ ఏజ్ అనుకున్నాం అనుకోండి. సో వీటి మధ్య డిఫరెన్స్ 26. సో మదర్ ఏజ్ 36 అయితే రోహన్ ఏజ్ 10. వీడి యొక్క మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 26 డిఫరెన్స్ వచ్చింది, రైట్? సో ఈ విధంగా మనకి రోషన్ ఏజ్ మదర్ ఏజ్ వచ్చింది. ఇది ఎప్పుడు 3 years ఆఫ్టర్. సో మనకి ప్రెసెంట్ ఏజ్ కావాలి అంటే 3 సంవత్సరాల తర్వాత ఈ ఏజ్ ఉంది. ప్రెసెంట్ ఏజ్ అంటే ఆ ఏజ్ నుంచి 3 సంవత్సరాలు తీసేయచ్చుగా. అంటే రోషన్ ఏజ్ ఇది 3 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎంత ఉంటుంది? రోహన్ ఏజ్ 10 - 3 అంటే 7 years ఉంటుంది. అదే కదా మనకు రోహన్ ఏజ్ అడిగారు, రైట్? సో మన ఈ విధంగా మీరు ఫ్యాక్టర్స్ కట్టుకోగలిగితే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో వాళ్ళ ప్రోడక్ట్ ఇస్తారు, ఆ ప్రోడక్ట్కి మీరు ఫ్యాక్టర్స్ కట్టుకోవాలి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఏజెస్ యొక్క డిఫరెన్స్ 26 అన్నారు. సో ఆ ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెన్స్ చెక్ చేసుకుంటారండి. చెక్ చేసుకుంటే ఎక్కడ 26 వచ్చిందో అదే మీకు వాళ్ళ ఏజెస్ అవుతాయి, రైట్? సో అదే మెథడ్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం, మీకు కొంత అర్థమవుతుంది, రైట్? సో ఇక్కడ ఏమన్నారు? అంకిత్ ఉన్నారు, అలాగే నిఖిత ఉంది, రైట్? అంకిత్ నిఖిత ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఇచ్చారు? 240. సో ఇప్పుడు 240కి మనం ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఎలా రాసుకోవచ్చు? 24 × 10 రాసుకోవచ్చు 240ని. నెక్స్ట్ అలాగే 60 × 4 అని రాసుకోవచ్చు. 4 × 24 అంటే 240 సరిపోయింది. అలాగే 20 × 12 రాసుకోవచ్చు. 2 12s 24 0 240 సరిపోయింది. అలాగే 30 × 8 రాసుకోవచ్చు, రైట్? 324 సరిపోయింది. సో ఇలా చాలా రాసుకోవచ్చు, బట్ మనకి ఎన్ని గుర్తున్నాయో అన్ని చెక్ చేసుకున్నాం, రైట్? ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ది నిఖిత, నిఖిత ఏజ్ని ట్వైస్ మీన్స్ 2తో మల్టిప్లై చేస్తే ఏం రావాలి? అంకిత ఏజ్ కన్నా 4 years పెద్ద రావాలి. అంటే అంకిత ఏజ్కి 4 కలిపితే ఎంత వస్తుందో అంత రావాలి, రైట్? సో ఒక ఏజ్ని 2తో మల్టిప్లై చేసి ఇంకో ఏజ్కి 4 కలిపితే సేమ్ రావాలి. సో వీటన్నిటిలో చిన్నది నిఖిత ఏజ్ అనుకుంది. ఇది చిన్నది, ఇది పెద్దది వస్తుంది. నిఖిత ఏజ్ చిన్నది అవుతుంది, ఎందుకంటే నిఖిత ఏజ్కి 2 times మల్టిప్లై చేస్తేనే కదా అంకిత కన్నా 4 years ఉంటుంది. సో ఆల్వేస్ చిన్నదేమో నిఖిత ఏజ్ ఉంటుంది, చిన్నదాన్ని 2తో మల్టిప్లై చేద్దాము, పెద్దదానికి 4 యాడ్ చేద్దాం. సో 2 సమానంగా వస్తే అదే మనకు ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో 24 × 10 ఉందిగా, 24 10. సో పెద్దది అంకిత అనుకున్నాంగా, పెద్దదానికి 4 యాడ్ చేయాలి, చిన్నదానికి 2తో మల్టిప్లై చేయాలి. సో దీనికి 4 యాడ్ చేస్తే 28 అవుతుంది, చిన్నదానికి 2తో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది. ఇవి రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఈ డిఫరెన్స్ కాదు. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. 64. సో పెద్దదానికేమో 4 యాడ్ చేయాలి, అంటే 64 అవుతుంది. చిన్నదానికేమో 2తో మల్టిప్లై చేయాలి. 2 × 4 8. సో ఈ రెండు కూడా ఈక్వల్ కాదు. సో ఈ ప్రోడక్ట్ కూడా కాదు. ఇది చెక్ చేద్దాం. 20 12. సో పెద్దదానికేమో 4 కలుపుదాము, అంటే 24 అవుతుంది. చిన్నదాన్నేమో 2తో మల్టిప్లై చేద్దాం, అంటే 12 × 2 చేస్తే 24. సో ఈ రెండు ఈక్వల్ వచ్చాయి. సో ఇది మన యొక్క అంకిత అండ్ నిఖిత ఏజ్. పెద్దదానికి 4 కలుపుతున్నాం అంటే అంకితకి 4 కలుపుతున్నాం, అంటే 20కి 4 కలిపాం. సో అంకిత ఏజ్ అంతా 20. సో నిఖిత ఏజ్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. నిఖిత ఏజ్ 12 కదా, సో నిఖిత ఏజ్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం 24. సో ఇది 24, రెండు ఈక్వల్ వచ్చినాయి. వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయింది, అంటే నిఖిత ఏజ్ 12. సో ఈ విధంగా మిమ్మల్ని నిఖిత ఏజ్ అడిగితే 12 అని రాసేస్తారు, అంకిత ఏజ్ అడిగితే 20 years అని రాసేస్తారు. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఇదే సేమ్ ప్రోడక్ట్లో ఇచ్చిన ఏజెస్ని ప్రోడక్ట్లో ఇచ్చినప్పుడు మీరు వాటికి ఫ్యాక్టర్స్ కట్టుకొని ఏ ఫ్యాక్టర్స్ అయితే మనకి ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయో చెక్ చేయగలిగితే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది, చేయగలరు. థ్యాంక్ యూ.